మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. అందరికీ నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనంటి. ఫస్ట్ మనం చూసుకోవచ్చు, హైదరాబాద్లో కావచ్చు, లేకపోతే రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ కుంభకోణాలు రోజుకొకటైతే వెలుగు చూపడం జరుగుతుంది. సో మనం చూసుకోవచ్చు, నిన్న కాక మొన్నే ఆ సువర్ణ భూమిలో ఒక భారీ కుంభకోణం అయితే బయటకు రావడం జరిగింది. ఇన్వెస్టర్స్ పేరిట చాలా మందిని మోసం చేశారన్నట్టుగా ఆ కంపెనీ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం జరిగింది. చాలా మంది ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి CCSలో ఫిర్యాదు చేయడం జరిగింది. సో దాని మరొక ముందే మరలా హైదరాబాద్లో మరొక పెద్ద కుంభకోణం అయితే బయటకైతే ఈరోజైతే వెలుగు చూపడం జరిగింది. సో ఏంటంటే ఆ కుంభకోణం, ఒక ఐటీ కంపెనీ మోసాలు. హైదరాబాద్లో చాలా వందల్లో వేలల్లో ఐటీ కంపెనీలు అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా ఐటీ కోచింగ్ సెంటర్లు చాలా అయితే ఉండడం జరిగింది. సో ఈ కోచింగ్ సెంటర్లు ఎవరైతే ఆ జాబ్ లేని వాళ్ళని పట్టుకొని సో వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి నీకు జాబ్ ఇప్పిస్తా, మా దగ్గర కోచింగ్ తీసుకుని నీకు ఫారెన్లో మంచి జాబ్ ఇప్పిస్తా, మంచి ప్యాకేజ్తో దాదాపు లక్షల్లో ప్యాకేజ్తో మీకు జాబ్ ఇప్పిస్తా అన్నట్టుగా వాళ్ళ దగ్గర సుమారు ఒక్కొక్క పర్సన్ దగ్గర 4 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో దాదాపు 40 మంది బాధితులు అయితే వీళ్ళ ఇంటి దగ్గర అయితే ఆందోళన చేపట్టడం జరుగుతుంది. పేరుకే గంగరాజు, అంటే పేరుకే ఓల్డ్ పేరు, కానీ ఇతను చేసే పనులన్నీ మోడర్న్ పనులు. సో మనం చూసుకోవచ్చు, ఒకసారి వీడియో చూద్దాము. ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో గంగరాజు చేసిన ఏదైతే కుంభకోణం ఉందో, కుంభకోణంలో మోసపోయిన బాధితులు అయితే ఇప్పుడు మనతో ఉన్నారు. సో వాళ్ళని ఒకసారి వాళ్ళ బాధ విందాం ఒకసారి. నా పేరు వినోద్. గంగరాజ్ అనే వ్యక్తి నా దగ్గర 3 లక్షలు 2 సంవత్సరాల క్రితం తీసుకున్నాడండి, జాబ్ ఇప్పిస్తానని చెప్పి. నేను ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని, నీకు ఇక్కడ ఉండవు, సింగపూర్ వెళ్ళిపోతావు, అమెరికా వెళ్ళిపోతావు అని చెప్పి 3 లక్షలు తీసుకున్నాడండి. మా అక్క దగ్గర నేను లోన్ తీసుకొని ఇచ్చాను. ఇప్పుడు డబ్బులు అడుగుతుంటే ఇస్తానని చెప్పాడండి. మార్చిలో రమ్మని చెప్పాడు. ఇప్పుడు వరకు ఎవరికి డబ్బులు ఇవ్వకపోగా వేరే ఫ్రెండ్ వల్ల నేను పరిచయం అయితే వీడి దగ్గరికి వెళ్ళాను. ఇప్పుడు వాడు కూడా ఫోన్ ఎత్తట్లేదు, వాడు కూడా కమిషన్ తీసుకుంటున్నాడు అని చెప్తున్నాడండి. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంట్లో ఎవరైతే లోన్ తీసుకున్నానో వాళ్ళందరూ మా ఇంటికి వచ్చి మా చెల్లి ఫొటోస్ అన్ని పంపించి డబ్బులు కట్టలేనప్పుడు ఎందుకు, నీకు అంత స్తోమత లేనప్పుడు ఎందుకు తీసుకుంటావు అని అడుగుతున్నారండి. నాకు ఏం చేయాలో కూడా అలా అర్థం కావట్లేదు. డబ్బులు అడిగితే ఇస్తాను అని చెప్తున్నాడు. ఇక్కడికి వస్తే తలుపు తీయకుండా ఇంట్లోనే ఉండి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకుంటున్నాడు. నేను ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కూడా అసలు FIR కూడా ఫైల్ చేయట్లేదు. అసలు ఇతను చూస్తే ఇంటికి వస్తే డబ్బులు ఇస్తాను అంటున్నారు. ఇంటికి రాగానే ఇంటి బయట తలుపు వేసుకొని తలుపు ఓపెన్ చేయకుండా ఇంటికి వచ్చి న్యూసెన్స్ చేస్తానని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడుతున్నారండి. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను ఇంటికి కూడా వెళ్ళే పరిస్థితి లేదు. నాకు చచ్చిపోవాలన్న ఒక ఆప్షన్ ఉంది, ఇంకేమీ లేదండి. నేను ఆల్రెడీ వర్క్ చేస్తుండగా నాకు నీకు ₹1,00,000 పైగా ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నా దగ్గర 3 లక్షలు తీసుకున్నారండి. నేను అతన్ని నమ్మి 3 లక్షలు కట్టగా సంవత్సరం అయిపోయిందండి. సంవత్సరం వరకు నాకు ఏ జాబ్ లేదు. సంవత్సరం తర్వాత నా మట్టుకు నేను ప్రిపేర్ అయ్యి నేను జాబ్ తెచ్చుకున్నాను. ఇప్పుడు అతను ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చారండి. ఆ డాక్యుమెంట్స్ వల్ల 2 UN నంబర్స్ క్రియేట్ అయ్యాయి. ఆ 2 UN నంబర్స్ వల్ల ఇప్పుడు నార్మల్గా కంపెనీస్లో ఏంటంటే ఒక UN నంబర్ దగ్గర బోల్డ్ PF అకౌంట్స్ ఉంటాయి. ఇందులో డిఫరెంట్ UN నంబర్స్ ఇతని వల్ల క్రియేట్ అయ్యాయి, ఫేక్ డాక్యుమెంట్స్ ఇవ్వడం వల్ల. నాకు ఇప్పటికి ఒక 10 ఇంటర్వ్యూస్ ఇచ్చాను. ప్రతి ఇంటర్వ్యూలో కూడా 2 UN నంబర్స్ ఉన్నాయి కదా, నీకు జాబ్ రాదనే చెప్తున్నారు. కానీ ఇతన్ని అడిగితే నేను UN నంబర్ కూడా తీస్తాను అన్నారండి. ఇదంతా జరిగి 2 సంవత్సరాలు అవుతుంది. చేతికి ₹1 కూడా ఇవ్వలేదు. ఇస్తానని చెప్తే నేను ఇక్కడికి వచ్చానండి. ఇప్పటి వరకు నాకు డబ్బులు అయితే రాలేదు. నేనైతే నా డబ్బులు కోరుకుంటున్నానండి. 10 మంది పైగా, నాకు తెలిసి 10 మంది పైగా ఉన్నారండి. అది ఏమన్నా తెలిసి 10 మంది ఉన్నారంట. సో చూసుకోవచ్చు, గంగరాజు అనే ఒక వ్యక్తి సుమారు, అంటే వీళ్ళకి తెలిసే 10 మంది ఉంటే అతనికి తెలిసి వందల సంఖ్యలో అయితే అతను భారీ కుంభకోణం చెప్పుకోవచ్చు. సో అతనికి తెలిసి అయితే సుమారు ఇంకా 10ల సంఖ్యలో అయితే చాలా మంది మోసం చేసినట్టు తెలుస్తుంది. దాదాపు 100 కోట్ల కుంభకోణం అయితే జరిగినట్టు తెలుస్తుంది. కేవలం ఇతను ఒక్కడి దగ్గరే 3 లక్షలన్నర తీసుకున్నాడంటే సుమారు ఒక 40 మంది తీసుకున్నారు. 40 మంది ఇంటూ 3 లక్షలు, అంటే ఏం దగ్గరే 3 లక్షలు. ఇంకా మంచి ప్యాకేజ్ ఇప్పిస్తానని 10 లక్షలు తీసుకోవచ్చు. ఇంకా మంచి ప్యాకేజ్ ఇప్పిస్తానని 20 లక్షలు తీసుకోవచ్చు. సో ఎవరైతే ఈ గంగరాజు ఉన్నారో సుమారు 10 కోట్ల మేర ఈ కుంభకోణంలో అయితే పాల్గొనడం జరిగింది. సో డబ్బులు ఇస్తా, ఇంటికి రా అన్నట్టుగా పిలిపించుకొని ఎవరైతే ఆ గంగరాజు, సో ఇంటికి వచ్చిన తర్వాత గేటు తీయట్లేదంట. అదేమంటే న్యూసెన్స్ కేసు పెట్టించాడంట. మళ్ళీ రిటర్న్ మళ్ళీ వీళ్ళ మీదే గంగరాజు అనే వ్యక్తి రిటర్న్ మళ్ళీ న్యూసెన్స్ కేసు పెట్టించాడు. ఎంత అన్యాయం అండి. ఇది ఒక చిన్న నిదర్శనం చెప్పుకోవచ్చు. మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసం చేసేవాడు ఉంటానే ఉంటాడన్నట్టుగా. సో గంగరాజు అయితే వీళ్ళని మోసం చేశాడు, ఇతనైతే గంగరాజు చేతిలో మోసపోయాడని చెప్పుకోవచ్చు. సో ఎలాంటి కుంభకోణాలు హైదరాబాద్లో 1 కాదు 2 కాదు, రోజుకి 10ల మేర మనం చూస్తూనే ఉన్నాము. సో ఎప్పటికైనా సరే బాధితులు కావచ్చు, లేకపోతే వ్యూవర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని నిదర్శనంగా తీసుకొని ఎవరైతే మోసం చేస్తున్నారో, సో ఆ మోసం చేసే వాళ్ళ దగ్గర మోసపోకుండా ఉండాలని ఈ వీడియో చేస్తున్నా. అదేవిధంగా వీళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరగాలి. ₹1 కాదు, ₹2 కాదు, 3 లక్షల మేర ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో 3 లక్షలు అంటే చాలా పెద్ద మొత్తం అది. సో ఈ పెద్ద మొత్తం కూడా వీళ్ళు ₹1 కూడా
ఆ సొంత డబ్బులు కాదంట, ప్రతి ఒక్క రూపాయి బయట నుంచి అప్పు తీసుకుని రావచ్చు కానీ, లేకపోతే ఆ లోన్ యాప్స్ ఉంటాయి కదా, సో ఈ లోన్ యాప్స్లో కూడా కొన్ని లక్షలు అయితే లోన్ తీసుకున్నారంట. 1,30,000 రూపాయల దాకా లోన్ తీసుకున్నారంట. మిగతా డబ్బులు మొత్తం వాళ్ళ అక్క బయట తెచ్చారంట, ఎవరైతే వాళ్ళ సోదరి ఉన్నారో సో ఆమె అయితే బయట నుంచి అప్పు తెచ్చారంట. సో అప్పు తెచ్చిన వాళ్ళు ఇంక ఊరుకోరు కదా, ఎప్పుడు ఇస్తారని అడుగుతూనే ఉంటారు. సో అలాంటప్పుడు వాళ్ళు మాట అనేస్తారంట, ఇక కట్టే స్తోమతలు ఎప్పుడు తీసుకోవడం ఎందుకన్నట్టుగా వాళ్ళైతే కించపరిచే విధంగా అయితే మాట్లాడడం జరిగిందంట. సో డెఫినెట్గా మాట్లాడతారు, ఎందుకంటే అప్పిచ్చిన వాళ్ళు కాబట్టి. సో మనం చూసుకోవచ్చు పోలీసులు కూడా ఇక్కడైతే కేసు అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేయట్లేదన్నట్టుగా ఈ బాధితులు అయితే ఆరోపిస్తున్నాడు. సో ఖచ్చితంగా పోలీసు వారు కూడా ఇలాంటివే ఎవరైతే ఈ గంగరాజు ఉన్నారో సో అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మనం చూసుకోవచ్చు ఇతనికి అదేవిధంగా ఇలాంటి బాధితులు చాలా మంది ఉన్నారు కదా, సో ఆ బాధితులందరికీ ఖచ్చితంగా పోలీసు వారి అండగా నిలిచి వాళ్ళ దగ్గర తీసుకున్న ప్రతి ఒక్క రూపాయి కూడా తిరిగి ఇప్పించాలని మేము కోరుకుంటున్నాము. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. సో డెఫినెట్గా ఇప్పటి నుంచైనా సరే మోసపోకండి అని మేము చెప్తున్నాము ఈ వీడియో నిదర్శనంగా.